స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన పాఠశాలలో నిర్వహించిన సమావేశానికి అధ్యక్షులు వచ్చిందిగా మన పాఠశాల హెచ్ఎం సార్ గారిని వేదికపై కావాల్సిన కోరుతున్నాం. అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ అరుణ గారిని వేదికపైకి రావాల్సిన కోరుతున్నాం. పాలనలు మాజీ సర్పంచ్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాజీ ఎంపీటీసీ అంతర్రాజ్య గారిని వేదికపై రావాల్సిన కోరుతున్నాం. అదేవిధంగా వెంకటరెడ్డి సార్ని గారిని వేదికపై రావాల్సిన కోరుతున్నాం. సింగిరెడ్డి నరసింహారెడ్డి గారిని వేదికపైకి రావాల్సిన కోరుతున్నాము. గ్రామ ప్రజలు, తర్వాత యువజన నాయకులు, తర్వాత యూత్ మెంబర్స్ అందరూ వేదికపై రావాల్సిన కోరుతున్నాం. అదేవిధంగా పాఠశాల ఉపాధ్యాయులైన వెంకటగిరి సార్ని, శ్యామ్ సార్ని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ సమావేశం నిర్వహించవలసిందిగా మన హెచ్ఎం సార్ని కోరుతున్నాం. 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాలలో నిర్వహిస్తున్నటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఈ సంబరాలలో పాల్గొనడానికి, మనకు స్వాతంత్రం వచ్చినటువంటి స్ఫూర్తిని అందరికీ కలిగించి దేశ భవిష్యత్తును నిర్ధారించేటటువంటి యువకులందరూ కూడా, నాయకులందరూ కూడా ఈరోజు మన పాఠశాలకు రావడం జరిగింది. వారందరికీ కూడా మా యూపీఎస్ తరఫున అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. అలాగే అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఆ విధంగా మేము పాఠశాలన్నింటి కూడా తీర్చిదానికి మా వంతుగా ఉపాధ్యాయులకు సహకారం అందిస్తాం. మరి గ్రామ పెద్దలు అందరూ కూడా, మాజీ సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, తర్వాత ఊళ్ళో ఉన్నటువంటి యువకులు, నాయకులు, వివిధ పార్టీల నాయకులు అందరూ కూడా పాఠశాల మనది, నీ పార్టీ నా పార్టీ కాదు, నీ సంఘం నా సంఘం కాదు, నీ కులం నా కులం కాదు, నీ మతం నా మతం కాదు, మనందరిది ఒకే మతం, మనందరిది ఒకే అభిమతం, అదే పాఠశాల మతం అనేటటువంటి భావనతోటి ప్రతి ఒక్కరు కూడా పాఠశాలను నా పాఠశాల, మన పాఠశాల, మన ఊరి పాఠశాల అందిస్తారని గతంలో సహకారం అందించారు. అదే సహకారాన్ని పూర్తిగా కొనసాగిస్తూ ఇంకా మంచి సహకారాన్ని అందిస్తారని మీ అందరినీ కూడా కోరుకుంటూ, మీ సహకారం అందిస్తే చాలు. ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది సూచనలతో పాటు మీరు చేయాల్సింది ఒకే ఒక్క పని, మన ఊరిలో ఉన్నటువంటి బడీడు పిల్లలందరూ కూడా మన యూపీఎస్ పాఠశాలలో చదవాలి. అప్పుడు ఎప్పుడైతే మన పాఠశాలకు మన విద్యార్థులను పంపించగలుగుతామో, ఎప్పుడైతే మన భావన ఏర్పడుతుందో, నాది అనే మన బడి, మన ఊరు, మన పాఠశాల అనే భావన ఏర్పడుతుందో, ప్రైవేటు పాఠశాలను పక్కన పెట్టేసి ప్రభుత్వ పాఠశాలలోకి మీ పిల్లల్ని పంపిస్తే మీ పిల్లల యొక్క విద్యాభివృద్ధి ఎలా ఉంటుందో ఒక్కసారి బేరీజు వేసి చేయండి. మీరు ఒక 6 నెలల టైం చేయండి. దసరా సెలవుల తర్వాత ఒక రోజు నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఈ ఊర్లో నుంచి ప్రైవేట్ స్కూల్లో పోయే విద్యార్థులందరూ ఒక టీము, మా పాఠశాల పిల్లలు ఒక టీము, క్విజ్ పోటీ వెళ్దాం, గేమ్స్ పోటీ వెళ్దాం, మా ఊళ్ళు గెలవకపోతే నేను ₹1,00,000 రాసిస్తాం. ఛాలెంజ్ చేస్తున్నాం. అంటే మా టీచర్లో సత్వం అలా ఉంది, మా టీచర్లో అంత పటుత్వం ఉంది, అంత ప్రతిభ ఉంది, అంత పట్టుదల ఉంది. పాఠశాల అభివృద్ధి కోసం దేదీప్యమానం చేయాలనేటువంటి ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పానికి నూనె పోసేది, ఆ సంకల్పానికి ఆర్తి అందించేది, ఆ సంకల్పానికి మీరు చేయూతనిచ్చేది గ్రామం. ఎప్పుడైతే గ్రామం చేయూతనిస్తుందో ఉపాధ్యాయుల యొక్క వృత్తి ఆటోమేటిక్ గా సక్రమంగా నడుస్తుంది, ఆటోమేటిక్ గా బడి అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇలాంటి సహకారం మీరందరూ కూడా అందిస్తారని కోరుకుంటూ, ముందుగా గ్రామం నుంచి యువకులు ఉస్మానియా క్యాంపస్ లో ఉంటూ ఎన్నో అనేక రకాల కార్యక్రమాల్లో పాల్గొంటూ పాఠశాల అభివృద్ధి కోసం తలవంతుగా కొంచెం ఆలోచన చేస్తుంటే మిత్రులు ఇక్కడ ఉన్నారు. వారిని 2 మాటలు మాట్లాడి వారి తరపున పాఠశాలకు ఏం చేస్తారని హామీ ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాను. నేను మీకు ఒక చిన్న హామీ ఇస్తున్నాను. టీచ్ ఫర్ ది చేంజ్ అని ఒక ప్రోగ్రామ్ ఉంది. ఆ ప్రోగ్రాంలో మీకు డిజిటల్ స్కూల్స్లో బోర్డ్స్ కానీ డిజిటలైజేషన్, మొత్తం డిజిటలైజేషన్, టీచ్ ఫర్ ది చేంజ్ అని కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఒక చిన్న ప్రోగ్రామ్ ఉంది, కండక్ట్ చేస్తున్నారు వాళ్ళు. మన స్కూల్లో కూడా అది కండక్ట్ చేసే విధంగా నా వంతు నేను ప్రయత్నం చేస్తాను 100%. అది చెప్పేది ఏంటంటే, ఫస్ట్ విద్యార్థులు పెంచండి సార్. మీలో సంకల్పం ఉంది, చేస్తారని మీరు మాట్లాడే విధానం బట్టి కనిపిస్తుంది. నేను చెప్తున్నా ఫస్ట్ విద్యార్థులు మనకు పెరిగితే ఆటోమేటిక్గా స్కూల్లోకి అన్ని వస్తాయి. ఫస్ట్ గవర్నమెంట్ పనైనా, ఇక్కడ గ్రామ నాయకులైనా, ఎవరు పెద్ద నాయకులు ఎవరు చేయాల్సిన స్ట్రెంత్ పెరగాలంటే వాలంటీర్స్గా ఇక్కడ ఉన్న నాయకులను తీసుకెళ్ళండి. ప్రతి గ్రామాన్ని, ప్రతి గడప తీసుకెళ్ళండి.
ప్రైవేట్ స్కూల్లో చదివించకండి, ఇక్కడ కూడా మేము మంచి చదువు చదివిస్తాం. ఒక సంవత్సరం మాకు మీ వాల్యుబుల్ టైం ఇవ్వండి, మీ విద్యార్థులను మంచి దిశలో తీసుకోకపోతే మమ్మల్ని అడగండి అనే ఒక ధైర్యం భరోసా కల్పించారంటే ఆటోమేటిక్గా ఫస్ట్ ఇయర్ ఒక 1 ఇయర్ చూస్తే కొంచెం గ్రోత్ కనిపిస్తుంది, ముందుకు సాగవచ్చు అనే విద్యార్థులు కనిపిస్తే ఆటోమేటిక్గా సెకండ్ వాళ్ళు కూడా చాలా మంది పిల్లలు జాయిన్ అవుతూ ఉంటారు. కాబట్టి మీ ఉపాధ్యాయులు అందరు కలిసి గ్రామ నాయకులు అందరూ తీసుకెళ్ళి గడప గడపకు తీసుకెళ్ళి ఫస్ట్ స్ట్రెంగ్త్ని ఎంకరేజ్ చేయండి. అన్ని విధాలుగా డెవలప్మెంట్ ఈజీగా అవుతుంది. అందరు సపోర్ట్ చేస్తారు, ఇక్కడ ఎవరు సపోర్ట్ చేయలేని వాళ్ళు ఎవరు లేరు. గ్రామ నాయకులు ఎప్పటి నుంచో పెద్దలు ఎప్పటి నుంచో సపోర్ట్ చేస్తారు స్కూల్కి. సో ఎప్పటికీ మన సపోర్ట్ ఉంటుంది. కాబట్టి నేనైతే టీచ్ ఫర్ ది చేంజ్ అనే ప్రోగ్రామ్ ద్వారా మన డిజిటలైజేషన్ క్లాసెస్ కానీ మొత్తం సరౌండింగ్ స్కూల్స్ మొత్తం మారే దిశగా నేను కలెక్టర్ దగ్గర దృష్టికి తీసుకెళ్ళి మరొకసారి చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. మీరు చెప్పినట్టుగా ప్రతి సంవత్సరం కూడా జూన్ ఫస్ట్ వీక్లో మన బడిబాట కార్యక్రమం ఉంటుంది. బడిబాట కార్యక్రమంలో ఉపాధ్యాయులందరూ కలిసి గడప గడపకు తిరగడం జరుగుతూ ఉంటుంది. ఆనవాయితీగా వస్తున్నటువంటి కార్యక్రమం ఈ సంవత్సరం కూడా తిరిగాము. విద్యను బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయ బృందానికి, అలాగే విద్యను అభ్యసిస్తున్నటువంటి చిన్నారులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ప్రతి ఒక్క విద్యార్థిలో ఒక్కొక్క నైపుణ్యం ఉంటుంది. అలాంటి నైపుణ్యాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందం చాలా యాక్టివ్ ఉంది. కాబట్టి వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీస్తారని వాళ్ళకు ఆ రూపంలో ఆటలు, పాటలు, చిత్రలేఖనం, చదువు, వివిధ క్విజ్, వివిధ రకాల్లో వారిని బెస్ట్ స్టూడెంట్గా తీర్చిదిద్దారని కోరుకుంటూ, అలాగే ప్రతి సంవత్సరం జనవరి 26 నా వంతుగా విద్యార్థులు ఆల్రౌండర్ ఆటలు, పాటలు, ఉత్తమ విద్యార్థి కింద ప్రతి సంవత్సరం నేను ఒకటి గిఫ్ట్ ఇస్తున్నాను. ఈ సంవత్సరం కూడా 26 జనవరికి ఇస్తాను, మీరు సెలెక్షన్ చేసి పెడితే. దీంతో నా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. కనీసం ఒక 25-30 మంది గ్రామ యూత్ పెద్దలైనటువంటి దీన్ని మళ్ళీ ఒకసారి ఆలోచన తీసుకుంటే ఇంకా ఈ 75 కాదు 150 మంది స్ట్రెంత్ పెరుగుతుంది. ఇంకా కారణంగా ఈ స్కూల్ ముందుకు పోతుందని ఆశిస్తూ మా యొక్క చిన్న ఉపన్యాసాలు చేస్తున్నారు. ముఖ్యంగా హెడ్ మాస్టర్ సార్కు మాకు రావడం అదృష్టం అనుకుంటున్నాను నేను. హెడ్ మాస్టర్ సారు చాలా ఉత్సాహంగా ఉన్నాడు. దాన్ని ముందుకు తీసుకోవడానికి చాలా మిమ్మల్ని ప్రోత్సహించడానికి కూడా చాలా ఎదురుగా ఉన్నది. మాకు ఇక్కడ పార్టీలు లేవు సార్. స్కూల్ కాడికి వస్తే ఎలక్షన్ అప్పుడే పార్టీలు ఉంటాయి. ఎలక్షన్ అయిపోయింది అని అంటే ఏ ఎలక్షన్ అయిపోగానే తెల్లారే అందరం కలిసి ఆల్ పార్టీస్ కూర్చొని మాట్లాడుకుంటూ ఏదైనా మంచి పండుగలైనా మంచి అయినా చెడ్డైనా ఇవన్నీ అంత పెద్ద రామవారి గుడి చేసినా ఇక్కడ పొట్టురాయి పండుగ చేసినా ఆల్ పార్టీస్ అందరం కూర్చొని మాట్లాడే చేస్తాం. ఈ స్కూల్ను మీరు ఎంత ముందుకు తీసుకుపోవాలనుకోని మీరు ప్రోత్సహిస్తున్నారో మా గ్రామస్తులంతా మీరు వెనుకబడి వస్తారని నా యొక్క చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. పుణ్యభూమి నా దేశం సదా స్మరామి, పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి, నన్ను అన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి, మహాబహుల తల్లి నా దేశం, మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం, పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. అదిగో ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి, మగోమాన శక్తులు సురకత్తులు ఝడిపిస్తే, మానవతుల మాంగళ్యం మరుట గడుపుతుంటే, ఆ క్షుద్ర రాజకీయానికి ముద్రనేతుగై లేచి, మాతృభూమి నుదుటిపై నెత్తుకి తిలకం దిద్దిన మహావీరుడు సార్వభౌముడు, అడుగో హరిభయం కరుగు కట్ట బ్రహ్మణ,
ఒరే తలముక్క, కష్టజీవులు ముచ్చిపెట్టుకోవాల్సిన బతికే నీకు శిక్షలు కట్టారా అని తడతడ సంచళ్ళు నుంచి స్వరాజ్య పోరాటమించి ఉరి కొయ్యల ఉప్పు పాలు తాగాడు. కన్న భూమి ఒడిలోనే ఒడిగాడు. పుణ్యభూమి ఆదేశం నమో నమామి, ధన్యభూమి ఆదేశం సదా స్మరామి. నన్ను కన్న ఆదేశం నమో నమామి, అన్నపూర్ణ ఆదేశం సదా స్మరామి. ఎవడు కర్మమడిగిన తుచ్చుడు, ఎవడా పొగరు పట్టిన చల్లదొరగాడెవడు. బతుకు తెలుగుకు దేశమొచ్చి ఆనిసలుగా మమ్ములెంచి పన్నులడిగే పొమ్ములొచ్చిన దమ్ములెవడికి వచ్చరా. అడుగు జీవులు కక్కుమంటే ఉడుకు నెత్తులు ఉప్పెనైతే ఆ చండని దండ గొట్టని పన్ను గడపది చూడరా. అల్లూరిని చుట్టుముట్టి మంది మార్తల పెట్టి మరొక రంగులెత్తు పెట్టి 100 గుళ్ళు ఒక్కసారి పేర్చితే వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం అన్నది ఆకాశం. అజాదు తిరుగు పౌరు గణపతి నేతాజీ, అఖండ భరత జాతి కన్న మరో శివాజీ. సాయుధ సంగ్రామమే న్యాయమని, స్వతంత్ర భారతావని మన స్వర్గమని, ప్రతి మనిషొక సైనికుడై ప్రాణార్పణ చెయ్యాలని హిందూ ఫౌజు జైతుందని అడిగాడు. గగన సిగల జగతి కనుమరుగైపోయాడు. జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్, జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్. గాంధీజీ కలలుగన్న స్వరాజ్యం సాధించే సమరంలో అమర జ్యోతులై యువతారల కన్నది దేశం. చరితార్థుల కన్నది నా భారతదేశం, నా దేశం. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. वीर जवानों का, बेलों का, मस्तानों का, इस देश का यारों, इस देश का यारों क्या कहना, ये देश है दुनिया का कहना. मेरा जूता है जापानी, हिंदुस्तान. मेरा जूता है जापानी, हिंदुस्तानी. सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी. हर कर्म अपना करेंगे, है वतन तेरे के तले, आजा जली वाले नीले आसमान के तले. चलिए
दुनिया सबके बचत दे इंडिया वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम सुजलाम सुफलाम भले खुशी का सत्य शाम नाम तिरंगे समझ कर जानी जितना भी तुम समझोगे उतनी होगी हैरानी फिर भी तुम है हिंदुस्तानी 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 ఏది ఏమైనా ఈ యొక్క స్కూల్ అభివృద్ధిలో భాగంగా మనం అందరం కూడా స్టార్టింగ్లో ఎట్లయితే ప్రయత్నం చేసినామో మళ్ళీ అట్లా అందరం కలిసి పార్టీలకు అతీతంగా ప్రయత్నం చేస్తేనే ఈ యొక్క స్ట్రెంత్ నిలబడుతుంది అనేది నా యొక్క అభిప్రాయం. ముఖ్యంగా మనకి ఇప్పుడు స్కూల్ అభివృద్ధి గురించే మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. నేనేమంటున్నానంటే కాలాతీతమైంది కాబట్టి మళ్ళొకసారి ఈ పిల్లలను మనం ముందు పెట్టుకొని ఇవన్నీ చర్చించుకోవడం కంటే బుధ మధుసూదన్ చెప్పినట్టుగా ఈ తక్కువ కాలంలోనే మళ్ళొక పేరెంట్స్ పెద్ద మనుషుల మీటింగ్ ఏర్పాటు చేయించి ఈ స్కూల్ అభివృద్ధి గురించి ఏం చేద్దామనేటటువంటి దాన్ని కూలంకుషంగా చర్చించుకొని అందుకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటే మరి మంచి ఫలితాలు వస్తాయనేది నా యొక్క అభిప్రాయం. అప్పుడు కూడా నేను ఈ ఈ ఈ పాలడు గ్రామం నుంచి 1 నుంచి 7వ తరగతి పిల్లలను తీసుకుపోలే. 1 నుంచి 7 వరకే ఉన్నది మనకి ఇక్కడ. అప్పుడు 8 తర్వాత చేసుకున్నాం మనం. అట్లా ఈ స్కూల్ మీద ఉన్న అభిమానంతో 1 నుంచి 7 పిల్లలు తీసుకుపోలే. నేను 8 నుంచి వెళ్ళి డిగ్రీ దాకా తీసుకుపోయాను. కాకపోతే ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఆ వచ్చినటువంటి ₹1,00,000 బాబతులో ట్యాంకులకు కాకుండా ఈ మిగతా అవస్థాపన సౌకర్యాల కనుక కేటాయించి ఉంటే మనకి ఇప్పుడు సార్ అన్నట్టుగా ఈ కిటికీ లేకపోవడు, ఫ్యాన్ లేకపోవడు, ట్యూబ్ లేకపోవడు, ఇలాంటి మనకు అసౌకర్యాలు ఉండకపోయేవి. ఈ కల్చరల్ యాక్టివిటీస్తో పాటు ఎడ్యుకేషన్ అనేది చాలా ముఖ్యం. అది మనం అందించగలిగితేనే మరి మనకు స్టాఫ్ మనకి మన స్ట్రెంత్ నిలబడుతుంది. అయితే ఇట్లా ఎడ్యుకేషన్ పరంగా కూడా దయచేసి మీకున్న ఉత్సాహం, మీకున్నటువంటి ఆదర్శం తెలుసుకున్నాం మేము. అందులో ఏమాత్రం మేము చెప్పడానికైనా లేదు, మేము తెలుసుకున్న దాన్ని బట్టి. అట్లా మీరు ఇదివరకు ఉన్న స్కూల్ ఏ రకంగా డెవలప్ చేసుకుంటూ వస్తున్నారో 1 నుంచి 8వ తరగతి పిల్లల వరకు కూడా క్లాస్ ఫస్ట్ వచ్చినటువంటి వాళ్ళకు ఏదో ఒక రకమైనటువంటి మంచి ఎడ్యుకేషన్ పరంగా ఉపయోగపడేటువంటి గిఫ్ట్స్ వాళ్ళకి ఇస్తున్నారు. 1 నుంచి వెళ్ళి 8 తరగతుల వాళ్ళకు కూడా పోయినసారి డైరీస్ అడ్జస్ట్ వచ్చాం సార్. అయితే ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే ఇట్లాంటి ప్రజెంటేషన్ ఉన్నాయి కాబట్టి ఇందులో అది కలిపితే బాగుందనే ఉద్దేశంతో మనకు సెప్టెంబర్ 5 గురు పూజోత్సవం టీచర్స్ డే ఉన్నది. ఆ రోజు నేను పంపిస్తా. నేను ఉన్నా లేకపోయినా మీ హెడ్ మాస్టర్ గారు మీకు ఖచ్చితంగా వాటిని అందిస్తారు. ఖచ్చితంగా టైం కేటాయిస్తా. ఆర్థిక పరంగా కూడా నా చేతనయ్యేంత వరకు నేను ఏదో ఒకటి చేస్తానని మనస్ఫూర్తిగా చెప్పి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎవరైతే క్లాస్ ఫస్ట్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రోత్సాహకాలు అందిస్తారని చెప్పి వారు ప్రకటించేందుకు వారికి మన పాఠశాల తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ప్రతి సంవత్సరం కూడా మన పాఠశాలలో 26 జనవరికి అలాగే 15 ఆగస్టుకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు ఇస్తూ ఉంటాం. ఆ బహుమతులు ఎప్పుడు కూడా మన పాఠశాలకు దాతలు ఉన్నారు, శ్రీ యాదిరెడ్డి గారు అలాగే అంతటి నరసింహ గారు. మరి వారికి మన పాఠశాల తరఫున కృతజ్ఞత తెలియదాం ఒకసారి గట్టిగా చప్పటితోటి. వాళ్ళు ఇచ్చినటువంటి ఆ ఆటల కోసము విద్యార్థుల్లో క్రీడా శక్తిని, క్రీడాభిరుచిని పెంపొందించడం కోసం వివిధ రకాలైన ఆటలు నిర్వహించి ఆ ఆటల్లో ఎవరైతే ఫస్ట్ సెకండ్ వచ్చినో వాటికి ప్రోత్సాహాలుగా బహుమతులు అందించాలని చెప్పి ఎన్నో రకాల గిఫ్ట్లు పట్టుకొని వచ్చినాం. మరి వారి చేతుల మీదుగా కొంతమంది విద్యార్థులు గిఫ్ట్లు ఇస్తే మేము చాలా సంతోషపడతాం. ఒకసారి గట్టిగా చప్పటితో వారిని ఆహ్వానించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్. పిల్లల్ని ప్రోత్సహిస్తూ ప్రైజులు ఇచ్చినటువంటి
యాదిరెడ్డి గారికి అందరి నరసింహ గారికి మరొకసారి మా పాఠశాల కొద్దిగా తెలియజేసుకుంటూ, ముస్లిం క్రైస్తవులు ఎవరైతే నీ మానవులు ఈ జీవన సమరపు గమనంలో అలుపు ఎరుగని యాత్రికులు అంటూ ఒక చిన్నని రూపకం ఉంది, దయచేసి వీక్షించండి. నో టాకింగ్. नमो नारायणाय।
இசை மாறடா நில பொய்விட்ட இசை மாறடா ஒளி கொண்டுடா ఇప్పుడు ఈనాడు మనకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన పాఠశాల హితులు శ్రీ యాదిరెడ్డి గారిని వారి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మొత్తం మీద ఈరోజు కార్యక్రమాలన్నింటినీ దిగ్విజయంగా నిర్వహించుకొని చివరకు పాఠశాల విద్యార్థులు క్రీడా ప్రాంగణంలో ఆడినటువంటి ఆటలకు ప్రైజులు ఇచ్చే సమయంలో నేను రావడం జరిగింది. అయితే అంతకుముందు జరిగినటువంటి కార్యక్రమాలు నేను వీచగలను. మొత్తం మీద ఈరోజు ఉపాధ్యాయులు విద్యార్థులు సరే కొంతమంది గ్రామస్తుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగానే నిర్వహించుకోవాలనుకుంటున్నాను. అయితే ఇక మున్ముందు కూడా మంచి కార్యక్రమాలు నిర్వహించుకుంటూ పాఠశాల అభివృద్ధి అంటే ముందు విద్యార్థుల యొక్క సంఖ్యను పెంచడం, ఆ తదుపరి సరే డిఎస్సి అయ్యింది, ఎగ్జామ్స్ అయినాయి, తప్పకుండా మనకున్నటువంటి ఏదైతే ఖాళీగా ఉన్నటువంటి 4 పోస్టులు కూడా వస్తాయని అనుకుంటున్నాం. కాబట్టి ఆ 4 పోస్టులు వస్తే సరే ఇక్కడ ఇబ్బంది పడుతున్నటువంటి ఉపాధ్యాయులకు కూడా కొంత మేలు జరుగుతుంది అని, అట్లాగే అప్పుడు ఇంకా బాగా కష్టపడి సంఖ్య పెంచడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ, ఇంకా సరే ఇప్పుడు ఒక అమ్మాయిని నియమించడం జరిగింది. వీటితోటి తప్పుకోవాలి అని ఇక మనం ఎంత ఇబ్బంది పడ్డా కూడా ఎంత తిట్ల పడ్డా కూడా మనకి ఎక్కడి నుంచి డిప్యుటేషన్ కానీ వేరే ఉపాధ్యాయులు కానీ వాళ్ళు రారు. వీటితోటి చాలాని సక్రమంగా సద్వినియోగపరుచుకొని విద్యార్థుల భవిష్యత్తుకు మీరు అహరించ కృషి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. యాదిరెడ్డి గారికి చాలా కృతజ్ఞతలు పాఠశాల తరఫున.
ఇప్పుడు మన ఏఐటిసి చైర్మన్ గారు శ్రీమతి అరుణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాము. గ్రామ పెద్దలందరికీ నమస్కారం. ఒక మేడం పెట్టినాము, ఇద్దరు ముగ్గురు పెద్ద మనుషులు వచ్చారు, అందరూ సహకరిస్తే మాట్లాడుకొని పెట్టారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి విద్యా వాలంటీర్ కోసం మీరు చొరవ తీసుకొని అందరి పెద్దలందరినీ కూడా సమీకరించి వాళ్ళతో సంప్రదింపులు చేసి పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉన్నందుకు త్వరగా పెట్టాలన్నటువంటి ఒక సంకల్పంతో మొన్న 1వ తారీఖు నుంచే పాఠశాలకు ఒక విద్యా వాలంటీర్ పంపించడం జరిగింది. మరి ఈ విషయంలో మీరు తీసుకున్న చొరవ చాలా అభినందనీయం. మీకు అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటాం. మీకు సహకరించిన పెద్దలందరికీ కూడా పాఠశాల కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ వందన సమర్పణ చేయవలసిందిగా మన సీనియర్ ఉపాధ్యాయులు శ్రీ వెంకటగిరి గారిని ఆహ్వానిస్తుంది. ఇక్కడ జరిగినటువంటి ఆటపాటలు వాళ్ళు ఈ ప్రదర్శనను ఆలోచించి వాళ్ళు తమ అభినందనలు కేటాయించారు. అందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా పార్లమెంట్లో మీకు హామీ ఇస్తున్నాము. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి హియర్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఆఫ్ యువర్ కోఆపరేషన్ ఫ్రమ్ యువర్ సైడ్, నాట్ ఓన్లీ అకాడమిక్ సైడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైడ్. సార్ మీకు తప్పకుండా రిజల్ట్ చూపిస్తాము. కానీ మా యొక్క పర్ఫార్మెన్స్ ప్రూవ్ చేయాలంటే ఇక్కడ సఫిషియంట్ స్టాఫ్ అంటే ఇంకా బాగుండేది. కానీ దిస్ ఈజ్ అవర్ టాస్క్ వెరీ ఛాలెంజ్ టు అవర్స్. ఛాలెంజ్ తీసుకుంటున్నాం. ఎందుకంటే ఈ సెంటర్ ఇంకా ఎక్కువ రైట్ చేయడానికి ఎక్కువ చేయడానికి మేము హామీ ఇస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.